హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు రాములమ్మ వాయిస్ టీవీ పెట్టుకొని వాయిస్గా ఉంటుందేమో అనుకుంటే ఇంత బరిదిగించి ఇంత దారుణంగా బీజేపీ తొత్తుగా మారి మతతత్వ రాజకీయాలు మతతత్వ మాటలతోటి వర్గాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే ఒక చిచ్చి 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 ఇట్లా ఉంటారని నేను అసలు అనుకోలే. ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఈవిడ డబ్బులు ఇస్తే ఎంత మాట్లాడిద్దా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ బీజేపీకి వర్క్ చేసే చౌకాళ్ళు టీవీ ఛానల్ అందరితో అక్క బాగా క్లోజ్గా ఉంటుంది. మొన్నగా మీటింగ్కి దేనికో వెళ్ళి మాట్లాడుతుంది. నేను బీజేపీ అని ఎవరో పరిచయం చేసుకుంటే అంట ఈవిడ వెళ్ళలేదంట. నేను బీజేపీ కాదని చెప్పిందంట. కాషాయ వస్త్రం వేస్తుంటే వద్దు నాకు ఇదని చెప్పిందంట. కానీ అది వేసుకునే మాట్లాడుతుంది అక్క. ఎంత బరి తెగించి మాట్లాడతారంటే ఈవిడ ఫోటో ఒకటి మొన్న మార్ఫ్ అయింది. నేను మార్ఫింగ్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. మహిళల్ని ఫోటోలు మార్ఫ్ చేయటం, వాళ్ళ శరీర భాగాలని అశ్లీలంగా చూపించడం అనేది తప్పు. ఎవడు చేసిన అటువంటి దుర్మార్గుడిని శిక్షించాలి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఒక వ్యక్తి డ్రెస్ మార్ఫ్ చేస్తేనే ఈవిడ వెళ్ళి పోలీస్ కేసు పెట్టి నానా గొడవ చేసింది. అటువంటిది తులసి చంద్ అనే ఒక మహిళని నీ నోట్లో అని గ్యాప్ ఇచ్చింది. ఈమె నోట్లో ఏం పెట్టుకుంది? అప్పుడు ఈమె నోట్లో ఏం పెట్టుకుంది? అది బూత్ కదా. నీ బట్టలు తీసేస్తే నీకు అవమానం జరిగింది. తులసి చంద్ అనే ఒక మహిళ నోట్లో నీ నోట్లో అని గ్యాప్ ఇస్తావా? నీ నోట్లో కూడా అని మేము గ్యాప్ ఇస్తే మళ్ళీ ఆవిడ పేరు తులసి చంద్ అయితే వీళ్ళకి ప్రాబ్లం అయ్యి క్యాథరిన్ తెరీసా, ఆ తెరీసా, ఈ తెరీసా అని ఫేక్ వాగుళ్ళు వాగిందిగా. ఈ బత్తాయిని ఏం చేయాలి? ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి సిజేపీ పార్టీ గురించి ఈవిడికి ఎక్కడ లేని బాధ, ఉల్లంతా నొప్పులు. అసలు పర్సనాలిటీ పెట్టుకొని మేడం గారు అంత రేంజ్లో నొప్పులు పడుతున్నారంటే నాకు చాలా బాధ వేస్తుంది. మేడం, మీరు అంత సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే మీకేం తెలియదు. మీరు మతతత్వవాదంలో మునిగి తేలుతున్న మురికి బురద పందిలాంటి మహిళ. మీకు అంతకుమించి ఏం తెలియదు. మీకు తెలిసింది ఈకైతే తెలియాల్సింది కొండ. ఓకే, మనకి ఉన్న ఆ కొద్దిగా నాలెడ్జ్తో ఏదో అన్నీ తెలుసని ఒక ఛానల్ పెట్టుకుని వీడియోలు చేయటం, దాన్ని తప్పుడు దారిలో చేయటం అనేది హప్పు అని ఊయటానికి అంతకన్నా అవసరం లేదు. నువ్వు జర్నలిస్ట్వి, నీది ఒక బ్రతుకు. జర్నలిజం అంటే న్యూట్రల్గా ఉండాలన్న కనీస జ్ఞానం లేని సో కాల్డ్ దద్దమ్మలాగా ఉంటాం మేడం మీరు. ఎందుకంటే ఒకసారి అనసూయ భరద్వాజ గారిని మేడం గారు ఏదో అన్నారు. అనసూయ భరద్వాజ గారు ఎందుకు సోనం వాంగ్చుక్కి మద్దతు తెలిపారని. సిగ్గు శవం లేకుండా ఎట్ట పుట్టావు? పిల్లల్ని కన్నావు అనుకుంటుగా, పిల్లలు ఉంటారుగా నీకు. నీ పిల్లలు చదివేటప్పుడు కూడా ఇలాగే నీట్ పేపర్ లీక్ అయితే ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ బ్రతికేస్తారా? చెప్పు. అరే, అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యి 17 మంది చచ్చిపోతే కనీసం ఆడతనం ఎలాగో మర్చిపోయావు, అమ్మతనం అన్న గుర్తు రావాలి కదా. అది కూడా లేదు నీ బతుక్కి. అక్కడ సిజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే తప్పు, వాళ్ళకి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయని తప్పు, వాళ్ళు తినే సమోసాలపైన వాటిపైన నీ కామెంట్స్. నీ అమ్మమ్మ గుడి కానీ, నీ అయ్యమ్మ గుడి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ ఎవడైనా తీసుకొచ్చి వాళ్ళకి పెడుతున్నాడా? వాడికి ఎవడో దానం చేస్తున్నారో అది కూర్చుని తింటున్నాడు అంటే తినకుండా ఏం చేయాలి? చచ్చిపోవాలా? నువ్వు సావు, నువ్వు చచ్చిపో, తినకుండా చూస్తాం. నువ్వు తింటలేదా రోజు? నువ్వు రోజు ఒకే ఫుడ్ తింటున్నావా? వాళ్ళ మెనూ గురించి నీకెందుకు? వాళ్ళ మెనూ గురించి మీకెందుకు? నీకేం కావాలంటే నీకు వచ్చే డబ్బులకి న్యాయం చేయాలి. అటు బీజేపీ పార్టీకి ఎలాగో ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది, వాళ్ళని నువ్వు కాపాడుకోవాలి. దానికోసం ఈ సొల్లు కబుర్లన్నీ ప్రజలకు చెప్పాలి. పైగా నీకు పక్కన భజన చేస్తూ ఉండే సోది బ్యాచ్ ఒకటి ఉంది కదా, వాళ్ళతో కలిసి రోజు మీటింగ్లకు వెళ్ళాలి, హిందుత్వ భావజాలని నెత్తికెక్కించుకోవాలి, వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న అబద్ధాలు మొత్తం తీసుకొచ్చి ప్రజలపైన రుద్దాలి. అనసూయ భరతమాతకి కొత్త మొగుడిని ఎత్తుకుతున్నారంట. ఈవిడ చూడు ఎంత హార్డ్గా చెప్పిందో. భరతమాతకి కొత్త మొగుడిని ఎత్తుకుతున్నారట. ఏంటి మేడం, కొత్త మొగుడిని ఎతకటం ఏంటి? వాళ్ళు అన్నదేంటి? గతంలో బ్రిటిష్ వాళ్ళు మొగుడుగా ఉన్నారు, ఇప్పుడు ఎవరు కావాలనుకుంటున్నారు దీనికి అని అడిగింది ఆవిడ. భరతమాత చేతిలో కాషాయ జెండా పెట్టింది ఎవరు?
భరతమాత చేతిలో భారతదేశం మొత్తం రిప్రజెంట్ చేస్తూ త్రివర్ణ పతాకం కదా ఉండవలసింది. కాషాయ జెండా పెట్టిన దగులుబాజీ దుర్మార్గు ఎవడం అది చెప్పు ఫస్ట్ నాకు. ఓకే, ఇంతకు ముందు బ్రిటిష్ వాడు ఉండేనంట, ఇప్పుడు కొత్త మొగుడిని ఎత్తుకుతారంట. భరతమాత చేతిలో కాషాయ జెండా పెడతారు, ధర్మాన్నేమో ఒకే ధర్మం అది మన ధర్మాన్ని తీసుకొస్తారు, అంటరానితనాన్ని అన్టచబిలిటీని ప్రమోట్ చేయడానికి చూస్తారు. మీకు కావాల్సింది మన ధర్మశాస్త్రం సంబంధించినటువంటి దేశం కావాలి, అంతేగాని భరతమాత అంటే ఇప్పుడు తెలంగాణ మాత, ఆంధ్ర మాత, వీళ్ళందరూ మాతలు అక్క చెల్లెళ్ళ. సోనం వాంగ్చూ చేస్తున్నటువంటి నిరాహార దీక్ష వల్ల పాపం బీజేపీకి ఏంటి ప్రాబ్లం? అసలు నీకేంటి ప్రాబ్లం చెప్పు. వాడు ప్రధానిగాడు రిజైన్ చేస్తే అయిపోతుంది కదా, సొంత కూతురే రెస్ట్ ఇన్ పీస్ స్టడీ అని పెడుతుంది. దయచేసి రిజైన్ చేసే అంటుంది. మరి మీకు ఎందుకు దురద పెరుగుతుంది? మీకు ఎందుకు అంత దురద అంటే మీకు సోనం వాంగ్చూ కాదు కావాల్సింది, అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ని అణచివేయటం. ఏదైతే నీట్ పేపర్ లీక్ పైన జరుగుతున్న ప్రొటెస్ట్ని అణచివేయాలి, అక్కడ ఉన్నటువంటి జనాల్ని మొత్తం తప్పుడు వ్యక్తులుగా ప్రూవ్ చేయాలి, వాళ్ళంతా స్టూడెంట్స్ కాదని చెప్పాలి, చివరికి బీజేపీకి తొత్తులుగా వాళ్ళ సంకలనం ఆకాలి, అంతే కదా. కానీ పార్టీ దాంట్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళు, ఇంకా ఏఐఎస్ఏ వాళ్ళు కూడా మొత్తం సేమ్ బ్యాచే. మనం పుట్టిన నేలని తల్లిగా భావించి భరతమాత అని పిలుచుకుంటాం. ఇది భారత సంస్కృతి. ఎప్పటి నుంచి ఈ సంస్కృతి స్టార్ట్ అయింది చెప్పు? ఎప్పటి నుంచి ఈ సంస్కృతి స్టార్ట్ అయింది? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు దగ్గర నుంచి. అంతకుముందు ఏముంది? భరతమాత లేదే. బ్రిటిష్ వాడి దగ్గర నుంచి భరతమాత వచ్చింది. ఆ బ్రిటిష్ ఎప్పుడైతే మనం స్వతంత్ర పోరాటం చేసామో అందుట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అదేవిధంగా హిందువులు కూడా పార్టిసిపేట్ చేశారు. హిందువులు మాత్రమే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినట్టు సొల్లు కబర్లు ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. హిందువులు మాత్రమే భారతదేశానికి స్వతంత్రం తెచ్చారా? ముస్లిమ్స్ లేరా? క్రిస్టియన్స్ లేరా? ఇంకా వేరే వాళ్ళు లేరా? ఇది సర్వమతాల సమ్మేళనం సంబంధించినటువంటి భారతదేశం కదా. మరి ఇక్కడ అందరూ కలిసి పోరాడి యుద్ధం చేసి భగత్ సింగ్ ఎవరు? సిక్కులు లేరా? ఇంకా మనోళ్ళే సవర్కర్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు కడిగి తొత్తుల్లాగా బారి, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటా మాకు క్షమాభిక్ష పెట్టండి, అయ్యా మీకు విధేయుడిగా ఉంటాను, వాళ్ళని పట్టిస్తాను వీళ్ళని పట్టిస్తాను, లఫంగి పనులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళని వెనకేసుకొస్తే వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడవక్క నువ్వు? ఎందుకు మాట్లాడవు? వాళ్ళే అన్నారు కదా సవర్కరే గోవుల్ని చంపి ఆర్మీ వాళ్ళకి ఆహారంగా పెట్టండి సవర్కర్ అన్నారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలే మీరంతా? భరతమాత అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది? మేము గర్విస్తాం భరతమాత అంటే. భరతమాత చేతిలో కాషాయ జెండా పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు. త్రివర్ణ పతాకం పెట్టండి మేము ఒప్పుకుంటాం. మరి మీ సొంతగా బీజేపీ తొత్తులుగా భరతమాతను కూడా మార్చేస్తే చూస్తూ ఊరుకోవాలి మేము. భరతమాత అయితే భరత పిత ఎవడు, అసలు భరతమాతకి మొగుడు ఉన్నాడా అని అడిగే చెత్త సంస్కృతి వాళ్ళది. ఇట్లాంటి మొగాలను సపోర్ట్ చేస్తావా నువ్వు? ఇద్దరు పిల్లల తల్లివి కదా నువ్వు, మరి నీకు భరతమాతను అవమానిస్తుంటే సంభవంగా వాళ్ళని. ఇద్దరు పిల్లల తల్లి ఆవిడంటున్నావు. నువ్వు ఎంతమంది పిల్లల తల్లివో నేను కనుక్కుంటాను, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఇంత బరి తెగించి ఒక తల్లి ఎవరైతే కేథరిన్ తెరీసా ఇద్దరు పిల్లల తల్లి, ఆవిడని నోట్లో అది ఇది అని ఎలా మాట్లాడగలవు? నువ్వు కూడా నిజంగానే నోట్లో ఎప్పుడు అది పెట్టుకుంటా ఉంటావా? ఎలా మాట్లాడావు? ఇప్పుడు అనసూయ భరద్వాజ గారు ఏదో మాట్లాడారు, సోనం వాంగ్చూకి ఆవిడ మద్దతు ఇచ్చారు. నువ్వు ఇంత సీన్ చేస్తున్నావు దాని గురించి. మన తెలంగాణ అమ్మాయి సీనియర్ రిపోర్టరు, ఆ అమ్మాయి నోట్లో ఏదన్నా అడిగావు? నీ నోట్లో ఏది పెట్టుకుని అడిగావు? అప్పుడు బాగా పెట్టుకుని అడిగావా లేదా ఎలా అడిగావు నువ్వు? నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు ఇద్దరు ఆడపిల్లలు, ఒకళ్ళ ఆడపిల్లలకో ఒక మగపిల్లలకో తల్లివై ఉంటావు కదా, మరి ఈ తల్లి మనసు పెట్టుకొని వాళ్ళ తల్లికి సంబంధించిన వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక తల్లిని అలా ఎలా అన్నావు? సిగ్గు లేదా నీ బతుక్కి? నీ బతుక్కు సిగ్గు లేదా అని అడుగుతున్నారు. ఏం చెప్తావు సమాధానం? ఇంకా మాట్లాడి చెప్తా. ఎందుకమ్మా ఎన్కేసుకొస్తున్నావు? మరి నువ్వు ఎందుకమ్మా అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, దీక్ష ఎందుకోసం చేస్తుండో అసలు మాట్లాడతలేదు, మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకోసం చేస్తున్నాడు? నీలాంటి మొహాలందరికీ ఏమంటే ఈ బీజేపీ నెరేటివ్స్, వాట్సాప్ యూనివర్సిటీ నెరేటివ్స్ ఉంటాయి కాబట్టి ఆయన చేస్తున్న హంగర్ స్ట్రైకు దేని గురించి అని చెప్తా? చచ్చిపోతాడు ఎవడన్నా? 18 రోజులు తినకుండా ఉన్నాడు. నువ్వైతే ఒక్క పూట ఉంటావా? ఒక పూట తింటే అట్లా ఎందుకు ఉంటావులే? ఉంటావా? ఉండవు కదా. అంత స్ట్రిక్ట్గా హంగర్ స్ట్రైక్ చేస్తుంటే నీకు కనీసం మనిషిగా కూడా అనర్హురావాలంటానికి ఇది ఒక్కటే కారణం. హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు, పక్కన అందరూ తింటున్నా కూడా పడుకొని కూర్చున్నాడు, నీట్ పేపర్ విద్యార్థులకి అండగా నిలిచాడని కనీసం జ్ఞానం లేని మందబుద్ధి కలిగిన వ్యక్తివా నువ్వేమన్నా? సిగ్గుందా?
దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నావు. అని కొంతమంది పేడ్ బ్యాచ్ కామెంట్లు పెడతా ఉన్నారు. పెయిడ్ బ్యాచా? నీకన్నా పెయిడ్ ఎవడన్నా ఉన్నాడా? ఏం పెయిడ్ చేయకుండానే నువ్వు ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నావా? ఏ పెయిడ్ కాకుండానే నువ్వు సోనం వాంగ్చుక్కి సీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నావా? పెయిడ్లో నెంబర్ 1 నువ్వే. పెయిడ్ ఎలా పెయిడ్ చేస్తున్నారో అర్థం చేసుకో. నువ్వే నెంబర్ 1 పెయిడ్. సరే మాట్లాడుకుందాం. తన ఎన్జిఓతో పాటు చాలా మంది ఎన్జిఓలను బతికించుకునేటందుకు చేస్తున్నాడు. నీ యూట్యూబ్తో పాటు చాలా యూట్యూబ్కి ఈ బీజేపీ కట్ల డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇట్లాంటి సొల్లు వీడియోలు చేస్తున్నావు నువ్వు. నీ బీజేపీ పార్టీ నీతో పాటు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళంతా కట్ల డబ్బులు ఇచ్చి మొహాన్ని ఇస్తే నవ్వుతున్నారు కాబట్టి ఇలా దగ్గులు బాజీ వీడియోలు చేస్తున్నావు నువ్వు. నేను ఏమంటావు? నువ్వు చెప్పు, ఏమంటావు? ఏమనలేవు నిజం కాబట్టి. సరే, నీట్ పేపర్ కోసము స్టూడెంట్ ఆత్మహత్యల కోసమే హంగర్ స్ట్రైక్ జరుగుతుంది, ఇంత కథ జరుగుతుంది అని మీరంటే మేమనేది ఏంది? నువ్వు అనవా? కళ్ళు గోనా, బుద్ధి గోనా పనిచేయట్లేదా? బుర్ర, బుద్ధి, కళ్ళు, సెన్సిటివ్స్, చదువుకున్న జ్ఞానం, అమ్మ నాన్న నేర్పించిన కనీస జ్ఞానం, 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్తే వాళ్ళ బతుకులు కూడా నీట్ పేపర్ లీక్ అయితే ఇలాగే అవుతుంది, వాళ్ళ కోసం పోరాడు చేస్తున్నారని నమ్మవా నువ్వు? నిన్ను నమ్మించాల్సిన అవసరం ఎవడుకుందిలే కానీ ఆయన. బుర్ర, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, లజ్జ, అభిమతం ఏమీ లేని మతతత్వ భావజాలాల్ని మోస్తూ మనుషుల మధ్యలో అంతరాయాలు క్రియేట్ చేసే నీలాంటి పూతు వాళ్ళకి ఎలా తెలుస్తుందిలే. మరి ఆ స్టేజ్ మీద సీతారాముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వెరీ గుడ్, వ్యాలిడ్ పాయింట్. ఆ స్టేజ్ మీద సీతారాముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నావు కదా, ఇది వ్యాలిడ్ పాయింట్. దీని గురించి మాట్లాడుకో. మరి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క చెత్త నా కొడుకు రాజకీయ నాయకుడు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ తన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ప్రతి ఒక్క చెత్త నా కొడుకు నా దేవుడు శ్రీరాముడి పేరు ఎందుకు తీస్తున్నాడు? వాడికి ఏంటి సంబంధం? జీలో దమ్ముంటే వాడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలి. మగపుట్టుకు పుడితే వాడు అమ్మ నాన్న వాడు అయ్య బాబు సంపాదించిన పేరుతో ఓట్లు అడుక్కోవాలి. జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడు చెప్పి దాని గురించి ఓట్లు ఎందుకు అడుక్కుంటున్నారు? ఎందుకు ఈ దగ్గుల బజ్జీలు అలా తయారయ్యారు చెప్పు. నువ్వు సోనం వాంగ్చు హంగర్ స్ట్రైక్స్ చేస్తున్న స్టేజ్ పైన సీతారాముల గురించి ఎందుకు మాట్లాడారని నువ్వు అంటున్నావు. అదే సీతారాముల గురించి ఎలక్షన్లో పొలిటికల్ క్యాంపెయిన్స్లో నీలాంటి సొటారంగబులు చెప్పే చెత్త ఎదవలు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది. హిందుత్వం అనే ఒక ఫీలింగ్ని ప్రజల్లో దారుణంగా దింపేసి తద్వారా ఓట్లు సంపాదించాలని దృఢ చెడు లక్షణం కలిగిన పార్టీ ఏది చెప్పు? ఎందుకు వాడుతున్నారు దేవుడి పేరు? వాడకూడదని తెలియదా? రాజ్యాంగబద్ధం కాదని తెలియదా? సిగ్గు లేదా? అడగవా? అప్పుడు నువ్వు కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా? అప్పుడు అడిగి ఇది నువ్వు అడుగు. ఓకే, అప్పుడు అడిగి ఇప్పుడు ఇది నువ్వు అడుగు. దీనికి సమాధానం చెప్తారు. టాపిక్ ఎందుకు వస్తుంది? సరే, సోనం వాంగ్చు గురించే మాట్లాడదాం. అయినా కూడా వీడు అన్న మాట ఏంది? రాముడు సీతని మార్కెట్ లో అమ్మకానికి పెట్టిండంట. राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख दिए. ఇది ఒరిజినల్ వీడియో, నేను మీకు పెడతానికి ట్రై చేస్తా. मगर अब लोगों को ये लग रहा है उन्होंने हमें आसमान से बचाया और खजूर पे लटकाया. मैं तो इस तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख दिए. అయితే ఇప్పుడు ఈవిడ దాన్ని సీన్ చేస్తుంది. ఈవిడెందుకు సీన్ చేస్తుంది? ఎవడికేం సంబంధం? ఇప్పుడు ఈవిడెందుకు సీన్ చేస్తుంది? ఎవడికేం సంబంధం అంటే లేనిపోయిన పుకార్లు లేపాలి, అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ను ఆపాలి, వీళ్ళకి డబ్బులు వస్తాయని ఏం చెప్పమంటే అది చెప్తారు. చూడండి, వీళ్ళ ఈ రైట్ వింగ్ ఏదైతే ఉందో వీళ్ళంతా ఒకే నెరేటివ్ ఉంటుంది వీళ్ళది. అసలు వీళ్ళకి నెరేటివ్ అంటే ఒకటే. ఆ లెఫ్ట్ వింగ్ నెరేటివ్ అంతా ఒకే విధంగా ఎలా ఉండదో ఈ రైట్ వింగ్ నెరేటివ్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఒక విషయాన్ని వాళ్ళకి డబ్బులు వేస్తున్నట్టు, పేటీఎం అయినట్టు ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ప్రచారాలు చేయటం నెంబర్ 1. ఈవిడకి ఎవడో స్కర్ట్ తీసేసి చిన్న డ్రెస్ వేస్తేనే పీక్కొని చచ్చి కేసు పెడుతుంది. ఒక మహిళను పట్టుకొని నోట్లో ఇది మాట్లాడితే చెప్పు తీసుకొని మొహం పగల నొక్కుద్దా? ఎవడితే పగల నొక్కలా వద్దా?
ఆవిడ పేరు మార్చి ఆవిడ పైన నోట్లోని బూతులు మాట్లాడితే ఈ ఆడదనుకోవాలా ఇంకోటి అనుకోవాలా? ఎన్జిఓ పేరు మీద కోట్లు కోట్లు సేవ చేస్తా అని తీసుకొని మింగి కూర్చున్నాడు. ఎన్జిఓ పేరు మీద కోట్లు సేవ చేసి మింగి కూర్చున్నాడా? నీలాగా ఏ హిందుత్వ మతాల మధ్య ఘర్షణలు పెట్టి దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలాగా ఆయన ఏం చేయలేదులేమ్మా. ఆయన ఏం చేయలే. ఆయనకంటూ కొన్ని అవార్డులు ఉన్నాయి, ఆయనకంటూ కొన్ని రోలెక్స్ అవార్డు ఉంది, ఆయనకంటూ కొన్ని కంట్రీస్ ఫ్రీ వీసాని ప్రొవైడ్ చేసి ఆయన్ని ఇండియాలో గుర్తించకపోవచ్చు. నీలాంటి గుంటనక్కలు ఇండియాలో గుర్తించకపోవచ్చు, వేరే దేశాల్లో ఆయన ప్రతిభని బాగానే గుర్తించాయి, ఆయన్ని బాగానే సైంటిస్ట్ని కానీ గౌరవించాయి. నీకు తెలియకపోవచ్చు, నీకెందుకు మతం మొత్తు డబ్బు మొత్తు బాగా ఎక్కింది కదా, నీకు తెలియదు. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా, మరి ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు? ఎఫ్ఐఆర్ ఎవరి మీద కాలేదు? అమిత్ షా మీద కాలేదా? మోడీ మీద కాలేదా? వీళ్ళందరూ తుత్తులు ఎవరి మీద? బీజేపీలో ఉన్నంతటి కేసులు ఉన్నటువంటి వాళ్ళేరా. మొన్న బండి సంజయ్ కేసు కనీసం మాట్లాడావా నువ్వు? నీకుందా సిగ్గు ఉందా? బయటకు వచ్చాడు కదా, మాట్లాడగలిగావా? అది మన బతుకు. ఈడ ఈ దేశంలో అనుకుంటా రాముడిని తిట్టాలి, ఆడ పాకిస్తాన్లా, చైనాలా, బంగ్లాదేశ్లా ఆడ పోయి వాళ్ళ లీడర్లను గట్టిగా వాటేసుకోవాలి. ఓకో, మోడీ ఎప్పుడు పాకిస్తాన్ వెళ్ళలేదా? మోడీ ఎవరిని మొన్న ఎప్పుడు దుబాయ్లో ఎవరో కాలు మీద పడుతున్న వీడియో ఒకటి రిలీజ్ అయింది, చూడలేదా? ఎందుకు మరి మోడీ దుబాయ్ వెళ్తున్నాడు? దుబాయ్ వెళ్తే దుబాయ్ వాళ్ళతో మేము మోడీకి ముస్లింలకి అక్రమ సంబంధం ఉన్నట్టేనా? మరి ఒక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు పెళ్ళికి మోడీ ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మరి వెళ్ళాడుగా పాకిస్తాను. అప్పుడేం చేయాలి? పెహల్గామ్ అటాక్కి ముందు మోడీ ఆయన ప్రోగ్రామ్ టూర్ అంతా మార్చుకొని వేరే వైపు వెళ్ళవలసిన కూడా ఆగిపోయి, లేకపోతే వెళ్ళి ఏదో చేశాడు. ఇప్పటి వరకు కనీసం గవర్నర్ క్లియర్గా చెప్పాడు పుల్వామా దాడి జరిగిందో ఆ టైంలో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది అని. దాన్ని ఎందుకు అరికట్టలేకపోయారు? దీన్ని అడగవా? 400 కేజీల ఆర్డీఎక్స్ ఇండియాలోకి ఎలా వచ్చిందని అడగవా? ఒక్కడిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారని అడగవా? దీని వెనక ఎవరున్నారని అడగవా? సిగ్గుండాలా నీ బతుక్కి అన్నీ అడగాలంటే? ఏ చెప్పుతో కట్టాలి? ఉత్తి పాకిస్తాన్ పోవడే కాదు, పాకిస్తాన్ ఏజెంట్లతోని ఈయన దోస్తుకి మంచి సంబంధాలు ఉన్నాయట. ఆయన దోస్తుకు మంచి సంబంధాలు వదిలిపెట్టు, డైరెక్ట్గా మీ బీజేపీ ఎంపీ పాకిస్తాన్లో 4 సార్లు రహస్య మీటింగ్లు జరిపారంట. వాడి నోట్లో ఏం పెట్టాలో పెట్టి ఫస్ట్ నువ్వు. వాడిని చెప్పుతో కొట్టాలో కొట్టు. మోడీ లెగిస్తే పాకిస్తాన్ వెళ్తున్నాడు, ట్రంప్ అమ్మనా బూతులు తిడతాడని నవ్వుతా కూర్చుంటున్నాడు. ఎందుకో కనుక్కో అక్క ఫస్ట్ నువ్వు. ఆ కేసు కూడా నడుస్తుంది ఈయన మీద. ఈయన పాకిస్తాన్ పోయి వచ్చిన తర్వాతనే పహల్గామ్ అటాక్ అయింది. ఇంకా చెప్పు, ఆయన పాకిస్తాన్ పెహల్గామ్ వెళ్ళొచ్చాడు, ఆడ కత్తులు అన్నీ పట్టుకొచ్చింది ఈయనే, గన్నులు. సిగ్గుండాలని సోది కబుర్లు చెప్పడానికి. దానికి ఈయనకి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ తేలవది చెప్పడానికి నీకు ఏమమ్మా అవసరం? తేలంది నువ్వు ఎలా చెప్తావమ్మా? మూసుకొని కూర్చోవాలి కదా. తేలంది ఎలా చెప్తావు నువ్వు? గాలి కబుర్లా? అన్ని గాలి కబుర్లు చెప్పినట్టు ఇంకో గాలి కబుర్లు చెప్తావా? సోనం ఎత్తుకపోయినరు, సోనం ఎత్తుకపోయినా కూడా సోనం బిడ్డను మాత్రం ఎత్తుకపోలేరు మీరు అని చెప్పేసి ఆ బిడ్డ మీద ఇప్పుడు అభిజిత్ గారు కూర్చున్నాడు. అభిజిత్ గాడా? నిన్ను అనొచ్చా అది వది అసే వసే అని అనొచ్చా? రాములమ్మది వేస్ట్ది అది ఇది అనొచ్చా? బాగుంటుందా? మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఈ ఒక్క మాటతోనే సిజేపీ అనే పార్టీ పైన, కాక్రోచ్ జనతా పార్టీ పైన నీకున్న అక్కస్ తెలిసిపోతుంది. వాడు ఏ బెడ్ మీద కూర్చుంటే నీకెందుకు? నిన్నేమన్నా రమ్మన్నాడా? నిన్నేమన్నా సపోర్ట్ చేయమన్నాడా? నేమన్నా బెడ్ పక్కన కూర్చోమన్నాడా? లేదుగా. మరి నీకెందుకు దురద? నీకేందంత కోపం? ఏందంత సిగ్గు లేదా నీకు? వీడికేమో సమోసాలు కచోరీలు లేకపోతేనేమో పొద్దు గడవదు. నువ్వేం తింటావక్క? నువ్వు పంది మాంసాలు, కుక్క మాంసాలు ఇది లెగిస్తే పందులు అంటావు. రోజు పందు మాంసం తింటావా ఏంటి? సో పందిలాగా మాట్లాడుతూ ఉంటావు అని మాకు కూడా డౌట్ వస్తుంది. మరి మేము అనొచ్చా? పందు మాంసం తింటావు, అది కుక్క మాంసం తింటావేమో, ఏదైతే వేరే వాళ్ళకి విశ్వాసంగా ఊగుతూ ఉంటావు కదా. మాకు కూడా డౌట్లు వస్తాయి అక్క. చెప్పు, ఏం తింటావు నువ్వు? మనిషి అన్న తర్వాత తినకూడదు తప్ప, అభిజిత్ తినకూడదు తప్ప. నీకేంటి ప్రాబ్లం చెప్పు. దీక్ష మధ్యలో స్టార్ హోటల్కి పోయి రిఫ్రెష్ అయ్యి రావాలి. మరి నువ్వేంది మేకప్ వేసుకోకుండా వీడియోలు చేయొచ్చుగా? నీ మొహం చూడలేరనా? ఆయన స్టార్ హోటల్కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వస్తాడు, 1-2 స్నానం చేసి వస్తాడు. నువ్వు మేకప్లు వేసుకోకుండా వీడియోలు చేయొచ్చుగా? చేయలేవు కదా. చత్తారా జనాలు. ఎవడుకుండేది అడుకుంటుంది అక్క. అడగాలనుకుంటే 100 అడగొచ్చులా.
నువ్వు రిఫ్రెష్ అవ్వకుండా రోజు అలాగే ఉంటా తిరుగుతావేంటి? నీలాగా జిడ్డులాగా అందరూ ఉండాలా ఏంటి? ఉండరక్క, ఉండరు. మరి ఇప్పుడు కుదురుతుందా? కేజ్రీవాల్ చెంపదెబ్బ తిన్నాడు, వీడు చెంపదెబ్బ గ్రేట్. కేజ్రీవాల్తో పోలుస్తున్నావు, పోల్చు. తిన్నాడు. కేజ్రీవాల్ ఏడ్చిండు, వీడు ఏడ్చిండు. వెరీ గుడ్. కేజ్రీవాల్ మీద ఇంకో పడ్డది, వీరి మీద కూడా ఇంకో పడ్డది. ఓకే. ఇంకు పోసింది ఎవరో తెలుసాక? ఆ రేపిస్ట్కి సపోర్ట్ చేసిన అక్క, నీలాగే రేపిస్టులు సపోర్ట్ చేసే బ్యాచ్ మొత్తం వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. కామన్ అది. అరే ఆ స్క్రిప్ట్ రైటర్ నన్ను మార్చుకుంటారా అని ఫస్ట్ స్క్రిప్ట్ రైటర్ మార్చాను అన్నా కాబట్టి నీకు స్క్రిప్ట్ రైటర్ని మార్చే విషయంలో ఒక సలహా ఇస్తాక, మోడీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తా ఉంటాడు, 10 నెలలు నాకు టైం ఇవ్వండి, నేను మంచిగా మారుస్తాను. ఇది స్క్రిప్ట్ మార్చమనండి. ప్రతి స్టేజ్ పైన మోడీకి ఒకళ్ళు చిన్నపిల్లలు బొమ్మ వేసి తీసుకొచ్చి మోడీ బొమ్మని ఇలా ఎత్తారు. మనోడి దాన్ని పట్టుకుని ఇట్లా కెమెరాలు అడ్డం లేకండి, ఈ బొమ్మ చూపించండి అని చూపిస్తూ ఉంటాడు. ఈ స్క్రిప్ట్ మార్చమనక్క, లేదంటే కష్టం. మళ్ళీ వెళ్ళిన ప్రతిసారి నాకు అర్థం కాదు. ఇప్పుడు అభిజిత్ గురించి ఏదో మాట్లాడారు కదా, ఆయన రిఫ్రెష్మెంట్ అవుతాడని. అసలు మోడీ అనే వ్యక్తి గడ్డం పెరగదు, హెయిర్ పెరగదు, ఆయన డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది, ఆ కళ్ళజోడు మారదు. ఆయన ఎన్ని రోజులు ఎక్కడున్నా కూడా ఆ గడ్డం ఒకే మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది చెప్పు? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మళ్ళీ మసాజులు మొహం అంత ఎట్ట రుద్ది మసాజ్ చేయించుకుంటున్న వీడియో కూడా వచ్చింది తక్కువ. ఏం చేద్దాం దాని గురించి? మరి ఈ మధ్య ఎఫ్స్టీన్ ఫైల్స్లో కూడా మన మోడీ గారి పేరు ఉందని కూడా అన్నారు. ఏం చేద్దాం? ఎంకరేజ్ చేస్తారు రీపిస్టులకి, వీళ్ళందరికీ మీరు మంచి సపోర్ట్ కదా, కానీ అని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. సోనం వాంగ్చూ క్యాంపెయినింగ్ కోసం మరి ఒక్కొక్క కమెంట్ కి 5 రూపాయలు ఇస్తున్నారో 10 రూపాయలు ఇస్తున్నారో తెలియదు, కానీ 90% ఫేక్ ఐడి, 90% ఫేక్ ఐడీస్ అంట. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులుంటే ఈ పాటికి ఎలా ఉండేది పరిస్థితి? కొనిపడి నూకేవాళ్ళు. డబ్బులు లేవు కాబట్టి స్టూడెంట్స్ అంతా కలిసి పోరాటం చేస్తున్నారు. అదే పోరాటం ప్రతి రాష్ట్రంలో రావాలి, తెలంగాణలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలి. సోనం వాంగ్చూతో పాటు CJP పార్టీకి ప్రతి ఒక్కరు తోడుగా నిలబడాలి. అప్పుడు కానీ ఈ మతతత్వ పార్టీలు చెప్పులతో కొట్టి తరిమేస్తాము. ఈ దేశంలో రాజ్యాంగం, నిజమైన రాజ్యాంగమే రాజ్యం వెళ్ళాలి. చెత్త 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 నా కొడుకులు మొత్తం మన పైన అనేక రకాల దాడులు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మన పాస్పోర్టుని ఒక పనికిరాని చెత్త డాక్యుమెంట్ చేశారు. ఇట్లాంటి సోది ఎడ్యుకేషన్ వ్యవస్థ, కన్స్ట్రక్షన్ కానీ ప్రతి ఒక్క వ్యవస్థను భ్రష్టు పట్టించి నాశనం చేసి 250 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మోడీ. అర్థం చేసుకోండి దేశం ఎంత నాశనం అవుతుందో. మనం ఇకపైన ఎప్పుడైనా పోరాటం చేయాలంటే అది CJP పార్టీతోనే చేయాలి, వాళ్ళకే మద్దతు ఉండాలి. గతంలో శ్రీలంకలో అదేవిధంగా నేపాల్లో జరిగినట్టుగా ఎక్కడ కూడా అధికారం మార్పిడి జరగాలి. ప్రతి ఒక్క దుర్మార్గపు రాజకీయ నాయకుడిని వాషింగ్ మిషన్లో వేసి ప్రతి ఒక్క ఎదవల్ని పవిత్రగా తీర్చిదిద్దుతున్న పార్టీల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. రిజిస్ట్రేషన్ లేకుండా మతతత్వవాదాన్ని 100 ఏళ్లుగా మన పైన రుద్దుతున్న RSS లాంటి కనీసం మన సొమ్ముతో భవనాలు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్న ఈ పార్టీ వాళ్ళని మనం దగ్గరికి రానివ్వకుండా ఉంటే చాలా మంచిది. అంతేకాదు చాలా కాలం ఇవిడ భరతమాత గురించి చెప్తుంది కదా, భారతీయ జాతీయ జెండాని ఇప్పటికి కూడా అంగీకరించని RSS కబంధ ఆస్థాల్లో వీళ్ళు చిక్కుకుపోయారు. ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. మనకి రాబోయే సమాజం గతంలో ఎలా అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కులు మొత్తం కలిసి స్వతంత్రాన్ని సాధించుకున్నామో, మళ్ళీ ఇంకోసారి రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్రాన్ని సాధించుకోవాలంటే అందరం కలిసి గట్టిగా పోరాడాల్సిన అవసరం ఎంత ఉంది. దానికోసమే మేము నిలబడతాం. CJP పార్టీ కాదు, ఎవరైనా కూడా వాస్తవాల కోసం ఫైట్ చేస్తే వాళ్ళకి మేము తోడుగా ఉంటాం. ఇలా అడుక్కు తినే బుద్ధులు మాకు లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.